ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ మీద ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకుని ఒకరు ఓదార్తుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ మీద ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకుని ఒకరు ఓదార్తుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసేంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన నీతిబాహ్యమైన రాజకీయానికి నిదర్శనం. అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే ఆమె భర్తను తలుచుకొని, భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలేదు బ్రదర్, బాధ ఉండదా? భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు, తండ్రిని తలుచుకుంటారు, పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా? కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా? అంతమందిని చూస్తే ఇమోషన్లో ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో, ఎంత సిగ్గుమాలిన మనుషులో, ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ ఏ రకంగా దొంగ ఓట్ల భాగోత్వంతో వాళ్ళు ముందుకు వస్తున్నారో మీకు అర్థమైంది. ఇంకోవైపు మహిళల్ని అవమానిస్తాం, బిడ్డ మీద కేసు పెట్టినారు, ఇంకా ఘోరం అది. తల్లి కోసం తిరుగుతుంది ఆ అమ్మాయి, ఆమె కూడా కేసు పెట్టారు. ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పొచ్చు. థ్యాంక్ యూ. డెఫినెట్గా అవుతాం, ఇక అన్ని దర్వాజాలు కొడతాం పోయి, కానీ చూస్తుంటే మాత్రం మరి మొత్తం కిందికి వెళ్ళి మీద దాకా అంతా కొల్యూడ్ అనేట్టే కనబడుతుంది. కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కొల్యూజన్ గవర్నమెంటే నడుస్తుంది ఇడా. మరి రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండో ఏమో పైకి, ఏం మాట్లాడొద్దు ఈ విషయాన్ని, ఎందుకంటే మా దొంగ ఓట్లతోనే గెలవాలనుకుంటున్నాం అన్నడేమో. మరి అయినా గెలవరు, అది కూడా చెప్తున్నాను. ఇన్ని కథలు పడ్డా గెలవరు. మళ్ళీ ఖచ్చితంగా అక్కడ మంచి మెజారిటీతో గెలిచేది బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బ్రహ్మాండం గెలుస్తాం, అందులో కూడా మాకు డౌట్ లేదు. నేను ప్రజెంట్ ఇస్తున్నా కదా, మీరు ప్రజెంటేషన్ ఇచ్చిన ఒక్క నిమిషం. సెప్టెంబర్ 2 నాడు ఓట్లు ఎక్కినాయని చెప్తున్నా. మీకు కుల్లా ఒక్కొక్క మనిషికి 3 ఓట్లు, 4 ఓట్లు లేని ఇళ్లల్లో ఓట్లు. ఇప్పుడు నేను చూపెట్టింది ఏమన్నా నా కథనా, నా సొంత కవిత్వమా? మీకు ఆధారాలు ఇస్తున్నా. మీరు మీడియా కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మర్చిపోయారు. ఒక్క తెలుగు మీడియా అయినా పోయి చూసిండా? మేము ఇంత పెద్ద షికాయత్ చేస్తే పోయి కనీసం ఎంక్వైరీ చేసిండ్రా? వాడోడో చెప్పిండు వీడోడో చెప్పిండు అని రాసుడు తప్ప మీకేడమైంది మీడియాకు పోయి చూడరా కనీసం ఏమవుతుంది, నిజంగా ఓట్లున్నాయా లేవా అని? ఎలా చెప్పిండు మళ్ళీ చెప్పిండు. నేను చెప్పేది నమ్మని అంటలేను, నేను చెప్పింది తప్పని మీరు చూడండి, కావాలంటే చెక్ చేయండి. మేము వద్దంటలేం కదా. మీరు అసలు ఆ పని చేయట్లేదు. మీరు మమ్మల్ని అడగడం కాదు, ఏదో మేము కోర్టులో మీద ముద్దాయిల్లాగా మీరు లాయర్లలాగా పోయి చూడండి ఒకసారి ఫీల్డ్కి. తప్పకుండా మంచి జరుగుతుంది ప్రజలకు కూడా. मैं राहुल जी से मैं बस एक ही चीज़ पूछना चाहता हूँ, राहुल गांधी जी से, कि आप जब कहते हो कि बिहार में ऐसा हुआ है, वहाँ की हुकूमत ने और सेंट्रल गवर्नमेंट ने इलेक्शन कमीशन के जरिए ये सब किया है, जो भी हरकतें हैं वो पॉइंट आउट कर रहे थे, कर्नाटक में ये किया, महाराष्ट्र में वो किया, बिहार में ये कर रहे हैं, तो तेलंगाना में आपकी सरकार है और यहाँ पे तो बूथ लेवल ऑफिसर सारे गवर्नमेंट के एम्प्लॉई हैं, और आपकी गवर्नमेंट यहाँ पे पूरी तरह से आपके लीडर फेक वोटर आईडी कार्ड डिस्ट्रीब्यूट कर रहे हैं, और वही फेक वोटर उनके घर में 3 वोट रहते हैं एक आदमी का, आपके कैंडिडेट के जो आपके उम्मीदवार हैं उनके भाई का 3 वोट रहता है। इसका जवाब क्या राहुल गांधी नहीं देंगे? इलेक्शन कमीशन जो किया नहीं किया स्टेट वो अलग बात है, पर राहुल गांधी के जो पार्टी कर रही है यहाँ पे एक घर में 3 वोट उनके खुद के भाई, और साथ ही साथ पूरी उनकी गवर्नमेंट की तो लग रहा है कि कोल्यूजन है नीचे ऑफिसरों के साथ। इसीलिए तो एक जो घर नहीं है उसमें 42 वोट, कोई घर नहीं वहां पे उसमें 42 वोट दिखते हैं। एक आदमी का वोट 2 बार आता है, कहीं नागर कर्नूल से सिरसिला से यहां शिफ्ट होता है, उसको खुद नहीं पता कि उसका वोट यहां पे शिफ्ट हो गया। तो ये सारे हरकत यहां कांग्रेस पार्टी कर रही है, शायद लो लेवल ऑफिसर के साथ कोल्यूड होके। इस बारे में राहुल गांधी को बोलना चाहिए, राहुल गांधी को जरूर रिस्पॉन्ड करना चाहिए। हाँ, अगर इलेक्शन कमीशन का गलती है तो जरूर उस पर कार्रवाई होना चाहिए, अगर कोई ऑफिसर ने गलत किया तो उसको भी सजा मिलना चाहिए।
आश्वासन हमें यही दिया गया था कि तहकीकात होगी, इन्वेस्टिगेशन होगी, जांच होगी, पर 24 घंटा हो गया, इतनी बड़ी मामला है, इतनी संगीन मामला है, आज तक कुछ नहीं हुआ। तो हम इसीलिए सोच रहे हैं कि कल सुबह हाईकोर्ट में चले जाएंगे, वहां पिटिशन डालेंगे और हाईकोर्ट के जरिए एक डायरेक्शन लाने की कोशिश करेंगे, क्योंकि आवाज तो नहीं आ रहा वहां से, कोई रिस्पॉन्स तो नहीं आ रहा, कोई रिप्लाई आया नहीं हमें, तो मजबूरन जाना पड़ेगा। वी हैव टू गो एंड नॉक ऑन द डोर्स ऑफ कोर्ट ऑफ लॉ। Without doing it, they're supposed to do their job. Work with some common sense. काम करो अपना, और क्या है। आप लोग अपना काम कर रहे हो, हम लोग अपना काम कर रहे हैं। If a political party can identify so many malpractices, हम एक पार्टी हैं तेलंगाना में, और हमारे लीडर और हमारे बच्चे, हमारे कार्यकर्ता अगर घर घर जाके इतने माल प्रैक्टिसेस को पकड़ सकते हैं 2 दिन में, 24 घंटे में और 48 घंटे में इतने कुछ हम लोग पकड़ सकते हैं, तो हाउ कम इलेक्शन कमीशन विथ ऑल इट्स माइट, विथ ऑल इट्स ऑफिसर्स फ्रॉम टॉप टू बॉटम नहीं पकड़ सकते हैं क्या सब? लेट देम डू देयर जॉब प्रॉपर्ली। उसको तनख्वाह मिलता है, दे गेट अ सैलरी, दे गेट पेड फॉर दिस, दे शुड डू देयर जॉब प्रॉपर्ली इज ऑल वी आर आस्किंग। ठीक से करने को बोलिए। यस।